నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఇప్పుడు జానీ మాస్టర్ ఏవైతే ఇష్యూ ఉందో రేప్ కేసు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? అయితే ఆరోపణలు ఏంటనేది తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు. సో జానీ మాస్టర్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడంటే ఇప్పుడు వరకు ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ కానీ ఎలాంటిది లేదనమాట. సో ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆయన గురించి ఆరోపణలు అనేవి తెలియకుండా బయటికి పెట్టడం అనేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికీ తెలియదు. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది. సో జానీ మాస్టర్ ఇప్పుడు 2 days అయింది కదా ఆల్మోస్ట్ కేసు స్టార్ట్ అయ్యి, కానీ ఇప్పుడు వరకు అయితే జానీ మాస్టర్ ప్రెస్ నోట్ కానీ ఎలాంటి బయటికి రావడం అనేది చేయలేదు. సో అంటే నిజంగానే చేశారని నమ్మవచ్చా? జానీ మాస్టరు నిజంగా చేశాడు చేయలేదు అనేది విషయం పక్కన పెడితే, సో ఒక బాధితురాలకి ఇంత ఇష్యూ అయిన తర్వాత బయటకు వచ్చిందంటే జానీ మాస్టర్ దగ్గర 7 years నుంచి వర్క్ చేస్తుంది. అప్పటి నుంచే బయటకు వస్తే ఈయన దగ్గర సేఫ్టీ లేనప్పుడు బయటకు వెళ్ళిపోతే బెటర్ ఏమో మంచిదేమో అని బయటకు వచ్చేసి ఉంటే బాగుండేమో నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని అయితే వాళ్ళ భార్య అంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్యనే కొట్టడం కానీ తిట్టడం కానీ మతం మారి మా ఆయనను పెళ్లి చేసుకోవడం బలవంతం చేయడం జరిగిందంట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా జానీ మాస్టర్ భార్య? అది ఏ వైఫ్ అయినా సరే ఇట్లా ఒక హస్బెండ్ నా భర్త ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకోమని ఎవరో కోఆపరేట్ చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ఇది ఎవరికి తెలియదు. ఇవన్నీ ఎట్లా సృష్టిస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారనే తెలియదు అనమాట. అలా భార్య ఎలాంటిదైనా సరే భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, తను సపోర్ట్ చేద్దామంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? ఈ పైగా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి పేరు, ఒక కష్టపడి ఇంత ఎదిగిన తర్వాత ఇలాంటి పని చేస్తాడంటే ఏ వైఫ్ మాత్రం ఒప్పుకుంటుంది? సో ఇదైతే నమ్మదగ్గ విషయంలా లేదు. ఓకే, ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా 2 days నుంచి, జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ కానీ ఒక పేపర్ లెటర్లా కానీ ఎందుకు ఇవ్వలేదంటారు? అదే ఈ ఇష్యూని బయటకు వచ్చేంతవరకు కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చి నిజాలు బయట తెలియని తర్వాత ఆయన మాట్లాడదామని రెడీగా ఉన్నాడని నా అభిప్రాయం అనమాట. సో ఎంతవరకు ఇప్పటి వరకు ఎన్ని సోషల్ మీడియాస్ కానీ ఎవరు కానీ ఇదే ఇండస్ట్రీలో ఎంతమంది బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే జానీ మాస్టర్ అట్లా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఎవరు మనస్తత్వాలు ఎవరు ఏంటనేది ఖచ్చితంగా చెప్పాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇప్పుడే బయటకు వచ్చేసి నేను చేయలేదు అనడం కాదు. ఎక్కువైపోతున్నాయి కదా, అవుతాయి కదా. నిజంగా చేస్తున్నాడేమో అందుకే బయటికి రావట్లేదని చాలా మంది అనుకుంటున్నారు కదా. అదే అంటున్నా, వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే పూర్తి ఆధారాలతో ఎలాంటి చట్టం నుంచి న్యాయపరంగా బయటకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నేను ఇదే అని ప్రూవ్ చేసుకుంటాడు అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు తనకి సపోర్ట్గా చిన్మయి కానీ పూనం కపూర్ కానీ వీళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. జానీ మాస్టర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? జానీ మాస్టర్కి సపోర్టింగ్ లేదనుకోవడం తప్పు అనమాట. ఎంతోమందికి ఎంతో స్టార్ హీరోలకి ఎన్నో సాంగ్స్తో ఆయన చేసిన స్టెప్స్తో హిట్లు కొట్టిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి అనమాట. సో వరకు లైఫ్ పరంగా వేరు. సో కొంతమంది ఎన్ని మాటలన్నా వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ ఖచ్చితంగా వాళ్ళందరికీ గట్టిగా సమాధానం ఇస్తాడనమాట. ఎందుకంటే లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు మాట్లాడే మాటలలాగా కొంతమంది మాట్లాడుతుంటారు, కానీ మన లోపల మన బన్నీకి ఎన్ని బొక్కలు ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అల్లు అర్జున్ కూడా తనకి సపోర్ట్ చేశాడని కొంచెం రూమర్ అయితే వస్తుంది, నిజమేనా? అదే సపోర్ట్ చేశారని నేను ఎక్కడైతే చూడలేదు ఇప్పుడు వరకు అయితే. ఖచ్చితంగా అయితే అల్లు అర్జున్ గారు అసలు ఆయన వరకు వెళ్ళి ఉంటుందా ఈ విషయం అనేది కూడా నాకు తెలియదు. అన్నట్టు మాట్లాడారు. తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించాలి, శిక్ష అర్హులు అనమాట. శిక్ష పడడం అయితే అవుతుంది ఖచ్చితంగా. అయితే ఆయన తప్పు చేసి ఉంటే జనసేన సస్పెండ్ చేశారు, మళ్ళీ రీఎంట్రీ ఇస్తారంట. ఖచ్చితంగా ఆయన తప్పు చేయకపోతే ఖచ్చితంగా జనసేనలో ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అట్లానే కంటిన్యూ చేస్తారు. ఆయన ఒకవేళ తప్పు చేయకపోతే ఆయనకి ఘన సన్మానం అనేది చేస్తాం అన్నమాట.